హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రీస్ కిచెన్ లాగ్స్. ఈరోజు వచ్చేసి నేనైతే ప్రెషర్ కుక్కర్లో మటన్ చేశానండి, మటన్ కర్రీ. సో ఎప్పుడూ రొటీన్గా కడాయి బౌల్లోనే చేస్తాంగా, సో ఈరోజు కొంచెం స్పెషల్గా ఉండాలని కుక్కర్లో చేశాను. అందుకోసం అయితే ఫస్ట్ అయితే నేను కుక్కర్లో ఆయిల్ వేసి ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ వేసాక కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసాను. అది కొంచెం కలిపాక నెక్స్ట్ బిర్యానీ లీఫ్, ఇలాచీ, లవంగ, చెక్క వేసాను. కుక్కర్ అనగానే అన్నీ ఒకేసారి కలిపేసి పెట్టేస్తే అంత టేస్ట్గా అనిపించదండి. అన్నీ కూడా ఆయిల్లో కొంచెం వేగాలి బాగా. అన్నీ వేగాక కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసాను. నెక్స్ట్ టమాటోస్ కూడా వేసాను. కుక్కర్లో అయితే కొంచెం టైం సేవ్ అవుతుంది, త్వరగా కూడా కుక్ అవుతుంది కదా మటన్. జస్ట్ ఇవన్నీ వేసే వరకే సరిపోతుందండి. నెక్స్ట్ త్వరగా చాలా ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ. ఇప్పుడైతే కొంచెం పసుపు కూడా వేసాను. ఆయిల్ అయితే మంచిగా ఫ్రై అవుతున్నాయి అన్నీ. మటన్ అయితే క్లీన్గా వాటర్తో అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను. నాన్ వెజ్ ఎప్పుడైనా సాల్ట్, లెమన్తో అయితే క్లీన్ చేసి పెట్టుకుంటే ఏ స్మెల్ రాదండి. చూసారుగా మటన్ అయితే వేసి కలుపుతున్నాను అనమాట. నెక్స్ట్ అయితే కొంచెం మిర్చి పౌడర్ వేస్తున్నాను. సాల్ట్ కూడా వేసేసి మళ్ళీ ఒకసారి అంతా కలిపేసి ఇవన్నీ వాటర్ వేయకముందే అన్నీ వేసేస్తున్నానండి. నెక్స్ట్ ధనియా పౌడర్ కూడా వేస్తాను. ధనియా పౌడర్ వేసాక కలిపి సరిపడా వాటర్ అయితే వేస్తాను. మటన్ కదండి, కొంచెం వాటర్ ఎక్కువే పడుతుంది. అంతా కుక్ అయ్యేసరికి చికెన్లో అయితే మనం వేసుకోకుండా బాగుంటుంది, కొంచెం వేసుకుంటాం కాబట్టి ఏం కాదు. ఒక 2 గ్లాసుల వాటర్ అయితే వేసాను. గరం మసాలా వేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడైతే క్లోజ్ చేస్తున్నాను అండి. క్లోజ్ చేసి పెట్టేస్తున్నాను. ఒక 4 విజిల్స్ అయితే అవసరం పడుతుంది. మధ్యలో అయితే నేను ఒకసారి ఓపెన్ చేసి చూసాను. ఒక 2 విజిల్స్ వచ్చాక ఓపెన్ చేసి నేను కొబ్బరి పౌడర్ పెట్టుకున్నానండి వేయడానికి. ఆల్రెడీ కుక్కర్లో వేస్తే కర్రీ గ్రేవీగానే వస్తుంది, బట్ ఇంకేంటంటే కొబ్బరి పౌడర్ వేస్తే కూడా ఇంకా టేస్టీగా ఉంటుంది కదా. కొబ్బరి పొడి అయితే వేస్తున్నాను ఇప్పుడు. ఇంకా అంతే అండి, ఇంకేం అవసరం లేదు. మళ్ళీ ఒక 2 విజిల్స్ అయితే పెట్టాను. మొత్తం ఒక 4 విజిల్స్లో కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా అయితే అయింది. మీరే చూడండి, నార్మల్గా బౌల్లో చేసిన దానికన్నా కుక్కర్లో చేసిన కర్రీ చాలా బాగుంటుంది. దగ్గరికి చాలా గ్రేవీ చాలా మంచిగా అయింది.
లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేశాను. రెడీ అయిపోయిందండి ప్రెషర్ కుక్కర్లో మటన్ కర్రీ అయితే. మేము ఈరోజు ఏం చేసుకున్నామో చూపిస్తాను చూడండి. లంచ్కి బగారా రైస్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కుక్కర్లో చేసిన మటన్ కర్రీ చూడండి, ఎంత థిక్గా గ్రేవీ ఎంత బాగుంది. నెక్స్ట్ అయితే చికెన్ ఫ్రై చేశాను. చికెన్ ఫ్రై నచ్చితే లైక్ చేయండి.